మీరు ఇందులో ఈ డిస్కషన్‌లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. వాట్ ఈస్ నెట్వర్క్ అంటే ఏం చెప్తారు? హ్మ్. వాట్ ఈస్ నెట్వర్క్ అంటే ఉంటది కదా! ఏం చెప్తారు మీరు? వాట్ ఈస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏం చెప్తారు? ఈ క్వెషన్స్ మీరు ఎవరిని అడిగితే చెప్పేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను ఐయామ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ లైక్ ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటదని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీరేం చెప్తారు? మీరు నెట్వర్కింగ్ ఇంజినీర్స్ గదా! వాట్ ఈస్ నెట్వర్కింగ్ అని ఎవరిని అడిగితే ఏం చెప్తారు? జస్ట్ కైండ్ ఆఫ్ అబ్రివియేషన్ లెక్క. జనరల్‌గా కంప్యూటర్స్ గానీ, మిషన్స్ గానీ, సమ్ అదర్ ఎనీ నెట్వర్కింగ్ డివైజెస్ ఇంటర్నల్‌గా అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. వాటిని నెట్వర్కింగ్ అంటాం మనం. జనరల్ తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూలో అంతేగా? తెలుగులో చెప్పాలంటే నెట్వర్కింగ్ ఆ! అంటే మన మొబైల్స్ కానీ, కంప్యూటర్స్ కానీ అన్నీ ఒకదానికొకటికి ఒక నెట్‌కి కనెక్ట్ అయి ఉంటాన్ని ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయి ఉంటాన్ని నెట్వర్కింగ్ అంటాం అని చెప్తాం కదా! ఈ నెట్వర్కింగ్ అనేది ఎట్లా జనరల్‌గా ఏందంటే నంబర్ ఆఫ్ టైప్స్. బేసికల్‌గా అంటే ఇలా స్మాల్ ఏరియా నెట్వర్క్ అని. వైఫైస్. మీకు స్క్రీన్ కనపడుతుంది చూడండి. ఇట్లా వైఫై నుంచి మనం గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కనెక్ట్ అయ్యి ఉంటే ఇదొక స్మాల్ నెట్వర్క్ అని. ఇక్కడ ఇంకొక వైఫై నుంచి ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కనెక్ట్ ఇదొక నెట్వర్క్ అని. అట్లా కదా! అవునా కాదా? అవునవును. లేదా ఈ రౌటర్ నుంచి మనం అందరం కనెక్ట్ అయి ఉన్నామంటే మనం ఈ ఈ ఈ ఈ ఈ సెల్ ఫోన్ టవర్‌కి ఒక నెట్వర్క్ కింద ఉన్నామని. ఇది స్మాల్ నెట్వర్క్. ఇది కొంచెం బిగ్ నెట్వర్క్. కదా! వైడ్ ఏరియా నెట్వర్క్. హ్మ్. సో, ఈ రౌటర్ గూడా మీరు గమనించండి. సో, దిస్ వన్ ఆఫ్ ద రౌటర్ దట్ మైట్ బి కనెక్టింగ్ విత్ ఎనదర్ రౌటర్. ఎనదర్ టవర్‌ని గూడా కనెక్ట్ అయ్యి ఉంటది. కదా! అవునవును. దీనికి కూడా లైక్ ప్లెంటీ ఆఫ్ ద పర్సన్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు ఇట్లాగా. ఇలా చూసుకుంటే వెరీ లార్జ్ ఏరియా వెరీ ద వెరీ బిగ్ మెంబర్స్ లైక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెంబర్స్ కనెక్టింగ్ కంప్యూటర్స్ నుంచి గానీ, మొబైల్స్ నుంచి కానీ ఇట్లా కనెక్ట్ అయ్యేదాన్ని నెట్వర్కింగ్ అంటాము. ఈ నెట్వర్కింగ్‌లో దట్ ఈస్ బేసికల్లీ మనం డిస్కస్ చేసుకోవాల్సింది లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే యాక్చువల్లీ ద స్మాల్ నెట్వర్క్ అని. హోమ్ నెట్వర్క్ గానీ, స్కూల్స్‌లో గానీ, మన స్కూల్‌లో వైఫై కనెక్ట్ అయ్యి ఉంటాము. మనం కాలేజ్‌లో వైఫై కనెక్ట్ అయ్యి ఉంటాము. ఇట్లా వైఫైతో గానీ, ఇట్లా సమ్ స్విచెస్ అని ఉంటాయి. డివైసెస్ చెప్తా నేను. ఇట్లాగా ఈ వైఫై బాక్స్ కనెక్ట్ అనేది స్మాల్ నెట్వర్క్ అంటాం. దీన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్‌లో మనము ఒకళ్ళని కమ్యూనికేట్ కావాలంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదర్ నెట్వర్క్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వైఫై మన దగ్గర నుంచి వైఫై నుంచి అదర్ పర్సన్‌కి ఎవరైతే కనెక్ట్ ఉన్నారో మన వైఫై రౌటర్‌కి అదర్ పర్సన్‌కి ఇట్లా కనెక్ట్ అవ్వచ్చు. అవునా కాదా? సో, ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ గురించి నేనింకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను తర్వాత. అండ్ మెయిన్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది స్విచెస్ అండ్ హబ్స్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే మీకు అర్థమైద్ది. వెరీ స్మాల్ నెట్వర్క్ అని చెప్పేసి. కదా! ఒక స్మాల్ నెట్వర్క్‌లో రౌటర్స్ మొబైల్స్ కానీ, పీసీస్ కానీ కనెక్ట్ అయ్యి ఉంటాన్ని ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. లోకల్ ఈ ఏరియా. లోకల్ ఏరియా నెట్వర్క్‌లో పనిచేసే డివైజెస్ ఏంటి అంటే, 2 డివైజెస్ మోస్ట్ ఆఫ్ దట్ స్విచ్, హబ్. బ్రిడ్జ్ గూడా ఉంటది. బట్ కాకపోతే ఈ స్విచ్ అనేది ఏంటిది? హబ్ అనేది ఏంటిది? మీ రెజ్యూమ్‌లో పెట్టేది కూడా ఈ డివైజెసే స్విచ్. L2 దీన్ని లేయర్ 2 డివైస్ అని కూడా అంటాం. లేయర్ 2లో వర్క్ చేస్తది. లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది. అర్థమవుతుందా? ఓకే అన్న. ఇక్కడ రాస్తున్నా చూడండి. నేనేం చెప్తున్నానంటే ఈరోజు డిస్కస్ చేసుకుంది లోకల్ ఏరియా లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్‌లో పనిచేసే డివైజెస్ ఏంటిది? స్విచ్, మెయిన్‌లీ హబ్. స్విచ్, హబ్ వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి ఫర్దర్ టాపిక్స్‌లో. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్దర్‌గా వచ్చే టాపిక్స్‌లో స్విచ్ గురించి, హబ్ గురించి డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ టోటల్ ఇట్లాంటి సెల్ ఫోన్ టవర్స్ గానీ, ఇట్లాంటి నెట్వర్క్స్ గానీ వరల్డ్ వైడ్‌గా లార్జ్‌గా ఉంటాయి గదా! మనం వరల్డ్ వైడ్‌గా ఇంటర్నల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటాయా? ఉండవా? ఉంటాయి అన్న. సో, ఈ మొత్తాన్ని కలిపి కూడా నెట్వర్క్ అంటాం. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. హ్మ్. ఓకేనా? ఈ వైడ్ ఏరియా నెట్వర్క్‌లో పనిచేసే డివైజెస్ ఏంటంటే రౌటర్స్. అర్థమైందా?
ఓకే అన్న. ఈ రౌటర్స్ అనేది ఏ లేయర్కి సంబంధించింది? నెట్వర్క్ లేయర్కి సంబంధించింది. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే లేయర్ 2కి సంబంధించింది. లేయర్ 2 అంటే ఏంటి? డేటా లింక్. డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ అంటాము. డేటా లింక్ లేయర్ దేని బేస్ చేసుకుని వర్క్ చేసుకుంటుంది, వర్క్ అవుతుంది? మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. సో ఇందులో పనిచేసే లేయర్ 2లో పనిచేసే డివైజెస్ ఏంటి? స్విచ్ హబ్. స్విచ్ హబ్. డివైజెస్ స్విచ్ హబ్. ఓకేనా? స్విచ్ హబ్. సో వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రౌటర్స్. సో వరల్డ్ వైడ్ గా కనెక్ట్ అయిన వాటిని ఏమంటాము? నెంబర్ ఆఫ్ రౌటర్స్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. అవునా కదా? ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఏ లేయర్ కి సంబంధించింది? నెట్వర్కింగ్ లేయర్. దీన్ని ఏమంటాము? లేయర్ 3. వాళ్ళు అడుగుతారు, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ లేయర్ 2, లేయర్ 3 అని అడుగుతారు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, లేయర్ 2 ఏందా, లేయర్ 3 ఏందని. కన్ఫర్మ్ గా డౌన్ టు అప్ వస్తారన్నా? అవును, డౌన్ టు అప్పే. లేయర్ 3 అంటే ఏంటి? నెట్వర్క్ లేయర్. సో నెట్వర్కింగ్ లేయర్ దేని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది? ఐపీ అడ్రస్. సో ఈ లేయర్ లో పనిచేసే డివైజెస్ ఏంటి? రౌటర్స్. ఇది మెయిన్ ఎజెండా. అర్థమవుతుందా? మీకు ఫిజికల్గా వచ్చే బాక్సులు కానీ, రౌటర్స్ కానీ, మనం చేసే వర్కింగ్ డివైజెస్ ఏదైనా కానీ ఈ 2 లేయర్కి సంబంధించిందే. ఎయిదర్ లేయర్ 2 ఆర్ లేయర్ 3. ఈ 2కి సంబంధించినవి మన డివైజెస్ ఏదైనా. రిమైనింగ్ ట్రాన్స్పోర్ట్ లేయర్స్కి ఏ డివైజెస్ ఉండవు. సెషన్ ప్రజెంటేషన్ లేయర్స్కి ఏ డివైజెస్ ఉండవు. అప్లికేషన్స్కి మీకు అబ్వియస్గా తెలుసు ఏ డివైజెస్ ఉండదని చెప్పేసి. ఫిజికల్ లేయర్ అంటే లైక్ వైర్ ఆర్ వైర్లెస్. అవునా కదా? అండ్ ఈ వైర్లో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫైబర్కి కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఏంటది? ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ వస్తున్నాయి. వెరీ స్పీడ్ చాలా ఎక్కువ. ఇంతకుముందు ఈథర్నెట్ కేబుల్స్ ఉండేవి కదా. ఇప్పుడున్న టెక్నాలజీ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్, ఓఎల్టీ ఎన్విరాన్మెంట్. మీరు సబ్జెక్ట్ పరంగా కాదు, నార్మల్గా అర్థం చేసుకోవచ్చు. ఓహో, టెక్నాలజీ ఇంత మారిపోతుంది. ఎట్ ఎ టైంలో 1 GB 2 GB కూడా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఎంబీలో తీసుకునే వాళ్ళం కదా, కేబీలో వచ్చేది అప్ లింక్, డౌన్ లింక్ అని చెప్పేసి. సో ఇప్పుడు జీబీలో కూడా తీసుకోవచ్చు. వైర్ కానీ వైర్లెస్ కానీ అంటాము. సో వైర్ అంటే డిఫరెంట్ కేబుల్స్, చాలా మనము డిష్ కేబుల్స్ వేరే ఉంటాయి చూడండి. ఈథర్నెట్ కేబుల్స్ వేరేగా ఉంటాయి, ఫైబర్ కేబుల్స్ వేరేగా ఉంటాయి, మనకి మళ్ళీ వైఫైకి రౌటర్కి కనెక్ట్ చేసే కేబుల్స్ వేరేగా ఉంటాయి. సో మనకి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జనరల్ పాయింట్ ఆఫ్ లో చెప్తున్నాను నేను. ఓకేనా? అండ్ మీరు చూసారంటే ఫిజికల్ లేయర్కి సంబంధించి కొన్ని డివైజెస్ చెప్తా చూడండి. మీరు ఎక్కడన్నా చూస్తుంటే సిటీలో కానీ ఎక్కడన్నా బ్లాక్ వైర్స్ ఉంటాయి కదా, లాంగ్ వైర్. ఒక లాంగ్ వైర్కి స్మాల్ బ్లాక్స్ని కనెక్ట్ చేసి ఉంచుతారు. మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఇందులోనే ఉన్నారు కాబట్టి. రిపీటర్స్ ఉంటాయి కదా, రిపోర్టర్స్. మామూలుగా కేబుల్స్ ఉంటాయి కదా, మీకు ఎలా చెప్పాలంటే టెలిఫోనిక్ కేబుల్స్ కానీ లేకపోతే ఈథర్నెట్ కేబుల్స్ కానీ ఉండి చిన్న బాక్స్ ఉంటుంది అన్న. ఇప్పుడు మన టీవీకి, ఆండ్రాయిడ్ టీవీకి బ్లూటూత్ కనెక్ట్ చేసి వైర్లెస్ ప్లస్ వైరింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అది కానీ చెప్పొచ్చు కదా. అది కాదు, నేను దాని గురించి కాదు చెప్తుంది. నేను వైర్లెస్ అంటే వైర్లెస్ పెద్ద ఇదేం కాదు. వైర్ ఈస్ నథింగ్ బట్ లైక్ మన ఫిజికల్ వైర్లెస్ అంటే ఏంటంటే రేడియో సిగ్నల్ కి కనెక్ట్ అవడం వైర్లెస్ అనేది. అవునన్నా, ఇప్పుడు వైఫై కంపల్సరీగా టీవీకి కనెక్ట్ అవ్వాలంటే అది వితౌట్ వైర్లెస్ తో కనెక్ట్ అవుతుంది కదా ఒక్కోసారి. అది అవును, బ్లూటూత్. అవి బ్లూటూత్. ఇప్పుడు
జనరల్‌గా వైర్‌లెస్ అంటే ఏంటంటే, వైర్‌లెస్ కానీ, బ్లూటూత్ గానీ ఏందంటే ఇప్పుడు మనకి వా ఇయున్నయ్యా రేడియోస్ ఉన్నాయా? అవును. రేడియో మిర్చీస్ లైక్ 93.5 రెడ్ ఎఫ్ఎమ్స్ కానీ ఇట్లాంటివున్నాయా? అవునవును. ఇయన్నీ రేడియోస్ మొత్తం గూడా సర్టెన్ ఫ్రీక్వెన్సీ తోటి మనం ట్యూన్ జేస్తే మనకి ఆ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటా ఉంటాయి కదా! అవునవును. ఎఫ్ఎం అయి టైపు. ఆ! ఆ! అయితే వైఫై కూడా వైర్‌లెస్ కూడా అంతే. వైర్‌లెస్ కూడా ఎట్లా ఉంటాయంటే సర్టెన్ ఫ్రీక్వెన్సీ తోటి కన్వర్ట్ అవుతా ఉంటాయి. లైక్ ఓకే. ఎట్లాగా చెప్పాలంటే మీకు రేడియో సిగ్నల్స్ తెలుసు కదా! జనరల్‌గా రెడ్ ఎఫ్ఎమ్స్ రేడియో సిగ్నల్స్ అంటే. ఇట్లానే సర్టెన్ ఫ్రీక్వెన్సీ‌తో కన్వర్ట్ అవుతా ఉంటాయి. మీకు ఈసీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి అర్థమవుతా ఉంటాయి. ఎనలాగ్స్ అని చెప్పేసి, రేడియో ఎనలాగ్స్ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి. తెలుసా? సో, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదులే. జనరల్‌గా చెప్పేది ఫిజికల్ లేయర్ అంటే వైర్ గాని, వైర్‌లెస్ గాని అంటాం. వైర్ అంటే చాలా వైర్స్ ఉంటాయి. ఆ వైర్‌లో ఏందంటే డిష్ కేబుల్ వైర్ ఉండొచ్చు, లేకపోతే ఈథర్నెట్ కేబుల్స్ ఉండొచ్చు, లేకపోతే ఫైబర్ మన వైఫై రౌటర్స్‌కి వచ్చే కేబుల్స్ ఉండొచ్చు, టెలిఫోనిక్ వైర్స్ ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైర్స్ ఉంటాయి. దీస్ ఆల్ అండర్ ఫిజికల్ లేయర్ కిందే వచ్చేస్తాయి. అండ్ వైఫై లైక్ ఏంటి వైర్‌లెస్ అంటే మన మొబైల్ ఉంది. మన మొబైల్‌కి అవతల వాయిస్ ఎట్లా వినపడుతుంది? కన్వర్టింగ్ ఫ్రమ్ రేడియో సిగ్నల్స్. అనలాగ్స్ లాగా ఇట్లా ఏదో అంటారు. నాకు ఈసీ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలియదు అంతగా. అవి రేడియో సిగ్నల్‌గా కన్వర్ట్ అయిపోతా ఉంటాయి. కన్వర్ట్ అయిపోయి మనకి వాయిస్ రూపంలో వస్తా ఉంటాయి మొత్తం గూడా. సో, దాన్ని వైర్‌లెస్ అంటాం. సో, దీని గురించి మనకెవరు అడగరు. కాపోతే ఫిజికల్ లేయర్ అంటే వైర్ ఆర్ వైర్‌లెస్ అని చెప్పొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద డివైజెస్ వచ్చేది డేటా లింక్ లేయర్, నెట్వర్కింగ్ లేయర్. ఈ 2 లేయర్స్‌లోనే డివైజెస్ ఉంటాయి. మనం వర్క్ చేసే డివైజెస్. మీ రెజ్యూమ్‌లో పెట్టే డివైజెస్ కూడా ఈ 2 లేయర్‌కి సంబంధించిందే. మిమ్మల్ని అడిగేది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ ఎవరన్నా కాల్ షెడ్యూల్ చేయడానికి డూ యూ హావ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లేయర్ 2, లేయర్ 3 అని అంటారు. ఓకేనా? ఉంటే ఉందని చెప్పాలి. లేయర్ 2, లేయర్ 3 అంటే. సో, లేయర్ 2 అంటే ఏంటి? డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ దేని మీద వర్క్ చేస్తది? మ్యాక్ అడ్రెస్ బేస్ MAC address. వర్క్ చేస్తది. ఎలాంటి డివైజెస్ ఉంటాయంటే స్విచ్, హబ్ లాంటి డివైజెస్ ఉంటాయి. ఓకేనా? ఓకే. అండ్ లేయర్ 3 అంటే నెట్వర్కింగ్ లేయర్. నెట్వర్కింగ్ లేయర్ దేన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తదంటే ఐపీ అడ్రెస్‌ని బేస్ చేసుకొని వర్క్ చేస్తది. ఇక్కడ ఉండే డివైజెస్ ఏంటంటే రౌటర్స్. మళ్ళీ చెప్తున్నాను. మన వర్కింగ్ మొత్తం మీ రెజ్యూమ్‌లో పెట్టేది ఈ 2 డివైజెస్ మీదే. ఓకేనా? ఓకే అన్న. సో, ఇప్పుడు మనము లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే అర్థమైందా? వాట్ ఈస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే? అన్న అర్థమైంది. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? ద గ్రూప్ ఆఫ్ లైక్ మొబైల్స్ కానీ, పీసీస్ కానీ విచ్ ఆర్ అండర్ కనెక్టింగ్ టు స్మాల్ సెగ్మెంట్. ఒక చిన్న ఫిజికల్ ఏరియాలో కనెక్ట్ అయిన వాటిని. మనం ఇట్లా అంటాం కదా! మీరు గూగుల్ ఇట్ చేసుకొని చూడండి కావాలంటే. ఒక చిన్న సెగ్మెంట్‌లో, ఒక చిన్న ఏరియాలో ఇంటర్నల్‌గా మనము రౌటర్స్ గానీ, మనము మొబైల్స్‌తో గానీ, పీసీస్ కానీ కనెక్ట్ అయిన వాటిని ఏమంటాము? లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. అది. కూర్చో వస్తున్నారు. మీరు 5 మినిట్స్ ఉంటారా? మీరు డిస్కస్ చేసుకోండి. కూర్చోండి లోపల కూర్చోండి. మీరు డిస్కస్ చేసుకోండి ఇంటర్నల్‌గా. వేరే వాళ్ళొచ్చినారు. మీరు కనెక్ట్ సేమ్ బ్రిడ్జ్‌లోనే ఉండండి చెప్తా నేను. ఓకేనా? ఓకే అన్న డన్. దేని గురించి మీరు డిస్కస్ చేసుకోకపోతే మీరు కూడా అర్థం కాదు. లైక్ ఇది మొత్తం కూడా జస్ట్ లైక్ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్‌లోనే ఉంటది. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే ఏంటి? రౌటర్ అంటే ఏంటి? వీటి గురించి డిస్కస్ చేసుకోండి. నేను మ్యూట్‌లో ఉంచుతాను. రవీంద్ర మీరే క్వెషన్ ఇచ్చుకొని ఆన్సర్ చేయండి. సరేనా? కనెక్ట్ అయ్యండి. ఈరోజు వర్క్ ఏం లేదులే నాకు ఇంటర్వ్యూస్ ఏం లేవు. మీకు కూడా ఏమైనా ఉన్నాయా అర్జెంట్ వర్క్స్ ఏమన్నా? అట్లేం లేదులేండి. చూడండి 5 to 10 మినిట్స్ మీరు డిస్కస్ చేసుకుంటున్నారు కదా మీరు మంచిగా. సరే లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినారు ఏంటి అది కూడా మాట్లాడుకోండి.
హైదరాబాద్ క్లాసెస్ తీసుకొస్తే అంత రిస్క్ అవుతుంది. వాళ్ళు కొంతమంది ఆన్లైన్ లో అయితే ఎక్కడైనా ఉంటారు. కాకపోతే ఇంటర్వ్యూ పాయింట్ వస్తే ఇక్కడ పర్వాలేదు. కానీ ఏంటంటే ఇంకా జాబ్ చూపిస్తా ఈ 3 days కూడా ముందు జాయిన్ అయ్యారు. ఏం చేస్తారంటే కాల్స్ నా కంపెనీస్ నాయి కాదు కదా, ఎక్కడ వచ్చే కంపెనీస్ లోపల మీరు రెడీ అయ్యి ఉండాలి. మళ్ళీ డ్రైవ్ చేయడానికి రెడీ అయ్యి ఉండాలి. సడన్ ఇచ్చామంటే మనం తీసుకోవాలి. ఉందా కాదు మొత్తాన్ని ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ హైదరాబాద్ లోకి వెళ్తే ప్రిపేర్